హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఇవాళైతే నేను ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను అండి. ఏంటిదంటే అది అసలు ట్రేడర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ట్రేడర్స్ 90 నుంచి 95% ట్రేడర్స్ ఫెయిల్ అవుతున్నారండి. వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఇంతమంది ఫెయిల్యూర్ రేట్ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? 90 to 95% అనేది నేనేం చెప్పట్లేదు కదా, సెబీ చెప్తుందే కదా, సెబీయే చెప్తుంది ఇంతమంది ఫెయిల్యూర్ రేట్ ఉంది ట్రేడర్స్, అందుకని కొంచెం రిస్ట్రిక్షన్స్ చేస్తుంది ప్రతి ఒక్క రీటైలర్ పార్టిసిపెంట్స్కి. ఎందుకని ఇంతమంది ఫెయిల్యూర్ రేట్ ఉన్నారు? కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కొన్ని కారణాల్లో మనం కొన్ని ఫిల్టర్ అవుట్ చేసి మెయిన్గా వేటి వల్ల నష్టపోతున్నారు అనే దాని గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్లో మీరు కూడా ఉండొచ్చు. వాటిని మీరు సార్ట్ అవుట్ చేసుకొని ముందుకు వచ్చారనుకోండి, మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అయితే అవ్వగలరు. ఓకే, అసలు ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎక్కువ మంది ఫెయిల్ అవడానికి 90 to 95% ఫెయిల్ అవడానికి ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అండి. మార్కెట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఆఖరికి మనం కూడా, నేను కూడా సరే ఇన్ఫ్లుయెన్సర్ని, నేను కూడా బ్లైండ్కి వీళ్ళని ఫాలో అవటం. వాళ్ళు ఏదో స్ట్రాటజీ చెప్పారు, వీళ్ళు ఏదో స్ట్రాటజీ చెప్పారని, నేనేదో స్ట్రాటజీ చెప్పాను అచ్చం నన్ను ఫాలో అయ్యారనుకోండి, బ్లైండ్గా నన్ను ఫాలో అయిపోయి మీరు ముందుకు వచ్చారనుకోండి, మీకు మార్కెట్ వర్క్ అవుతుందండి. ఏదైనా ఒక స్ట్రాటజీ ఎవరైనా చెప్పారనుకోండి, ఫస్ట్ ఒక స్ట్రాటజీ మీరు చెప్తే దాన్ని మీరు ఏం చేయాలి? బ్యాక్ టెస్ట్ చేయాలండి. బ్యాక్ టెస్ట్ చేయాలి. సెకండ్ ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలండి. దాన్ని ప్రాక్టీస్ చేసి థర్డ్ మీరు పేపర్ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. పేపర్ ట్రేడ్ చేసి ఇవన్నీ మీరు చేశారనుకోండి, ఫోర్త్ ఏమొస్తుంది తెలుసా? సైకాలజీ వస్తుందండి దాని మీద. ఓకే, మైండ్ సెట్ మీకు రెడీ ఉంటుంది. ఫస్ట్ ఒక స్ట్రాటజీ నేను చెప్పాను అనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేయాలి? బ్యాక్ టెస్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి దాన్ని. తర్వాత పేపర్ ట్రేడ్ చేయాలి కొన్ని రోజులు లైవ్ పేపర్ ట్రేడ్ చేయాలి. దాని తర్వాత మీకు సైకాలజీ బిల్డ్ అవుతుందండి. ఈ సైకాలజీ ఎప్పుడైతే మీకు బిల్డ్ అయిద్దో అప్పుడే మీరు ట్రేడ్ చేయడానికి ఎలిజిబుల్. ఓకే, ఈ మూడు లేకుండా మీరు జస్ట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారనుకోండి, స్ట్రాటజీ నేనేదో చెప్పాను స్ట్రాటజీ ఫాలో అయ్యారనుకోండి, ఈ సైకాలజీ రాదండి మీకు. ఈ మూడు లేకుండా ఇది రాదు. ఇది లేకుండా మీరు ట్రేడ్ చేయలేరు. నేను గమనించినంత వరకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి. కొత్తగా వచ్చిన బిగినర్ అందరిని పట్టుకొని మార్కెట్లో ట్రేడ్ చేయించడం, అసలు వాళ్ళ ఇష్టం వచ్చిన స్ట్రాటజీ ఏదో ఒకటి చెప్పేయటం, మూవింగ్ యావరేజ్ అంటే అవి అంటారు ఇవి అంటారు ఏదేదో చెప్పటం, ఇది చేయండి అది వచ్చేస్తుంది, అది చేయండి ఇంత డబ్బులు వస్తాయి. అసలు కొన్ని అయితే మరీ కామెడీగా ఉంటాయి. ఈ స్ట్రాటజీ నేర్చుకోండి లక్షల్లో సంపాదించచ్చు అంటారు. లక్షల్లో సంపాదించేదైతే వాళ్ళు ఎందుకు సంపాదించట్లేదు? ఆలోచించాలి కదా మీరు. ఒకళ్ళు స్ట్రాటజీ చెప్తారు, తమ్మునేలు ఏం పెడతారు? ఈ స్ట్రాటజీ తెలుసుకుంటే మీరు కోట్లు సంపాదించు అంటారు. ఆ కోట్లు సంపాదించేదైతే స్ట్రాటజీ ఎందుకు పెడతారండి? మీరు ఆలోచించాలి కదా. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. కోట్లు వచ్చేటట్టయితే అసలు వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు సీక్రెట్గా దాపెడతారు దాన్ని. ఇది గుర్తుంచుకోండి. మార్కెట్లో ఒకళ్ళని బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. వాళ్ళని ఫాలో అయితే డబ్బులు వస్తాయని అనుకోవద్దు. ఈవెన్ నన్ను కూడా నేను ఫాలో అవ్వద్దనే చెప్తున్నా. మీరు ఏం చేయాలంటే వాళ్ళు చెప్పిన టెక్నిక్ మార్కెట్లో వర్క్ అవుతుందా లేదా అనేసి కొంచెం లాజికల్గా ఆలోచించాలి. వాళ్ళు చెప్పిన స్ట్రాటజీకి లాజిక్ ఉందా లేదా, ఏదో బ్లైండ్గా ఈ క్రాస్ కానీ బై చేయండి, ఇది క్రాస్ కానీ అలా కాదు కదా. వాళ్ళు చెప్పేదానికి లాజిక్ ఉందా లేదా అని మీరు అర్థం చేసుకొని మార్కెట్లో మూవ్ అవ్వాలి. నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఏ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవ్వద్దండి. ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎవరిని ఫాలో అవ్వద్దు అసలు. ఈవెన్ మనల్ని కూడా ఫాలో అవ్వద్దు. మీరు ఒకటే చేయాలి, వాళ్ళు చెప్పిన దాన్ని మీరు లాజికల్గా ఆలోచించాలి. ఆలోచించి ఇవి చేసిన తర్వాత అది పనిచేస్తుంది, ఆ స్ట్రాటజీ వర్క్ అవుతుంది అన్నప్పుడే మీరు ట్రేడ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, అప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. 100 కాదండి, 200% లాస్ అవుతారు. మార్కెట్ మనీ ఇవ్వదండి. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లోంచి మనీ తీయటం అనేది అంత సింపుల్ కాదు. ఇప్పటికే ఎందుకు అంతమంది ఫెయిల్యూర్ రేట్ ఉన్నారో ఒకసారి థింక్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అంత ఫెయిల్యూర్ రేట్ ఉందంటే డబ్బులు రావట్లేదనే కదా అర్థం. అలా మీరు బ్లైండ్ ఫాలో అయితే మార్కెట్ అస్సలు రాదు. మార్కెట్లోంచి డబ్బులు అస్సలు తీయలేరు. మీరు ఒకటే చేయాలి, ఏదైనా స్ట్రాటజీ ఎవరన్నా చెప్పారనుకోండి, దానికి కొంచెం బ్యాక్ టెస్ట్ చేయటం, లైవ్లో ప్రాక్టీస్ చేయటం, పేపర్ ట్రేడ్ చేయటం, తర్వాత మీ సైకాలజీ బిల్డ్ అయ్యాక రియల్ ట్రేడ్ చేశారనుకోండి, అప్పుడు మీరు రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ జస్ట్ మీరు స్ట్రాటజీని రేపొద్దునే మార్కెట్లో వేసారనుకోండి, చెప్పా కదా 100 to 200% మీరు లాసే అవుతారు. ఫార్మర్స్ని తీసుకుంది ఎగ్జాంపుల్. వాళ్ళు డైలీ వర్క్ చేయాలి కదా, పొలంకి వెళ్ళాలి, పని చేయాలి. వాళ్ళకి డైలీ మార్నింగ్ వెళ్ళి సాయంత్రం దాకా వర్క్ చేస్తే వాళ్ళకి ఎంత ఇస్తారండి? వర్క్ చేస్తే 300 ఇస్తారు, లేదా 500 ఇస్తారు, లేదు 800 ఇస్తారు మ్యాక్సిమం. మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళు ఎండలో వర్క్ చేయాలి. అంత చేస్తేనే ఇంత తక్కువ మనీ ఇస్తున్నారు వాళ్ళకి. మీరు జస్ట్ బ్లైండ్గా వచ్చేసి మార్కెట్లో మీ ఇష్టం వచ్చినట్టు కొంటే అసలు మనీ అనుకుంటున్నారా, లేదా ఏమన్నా చిత్తకాయతాలు అనుకుంటున్నారా? అలా మనీకి వాల్యూ ఇచ్చారనుకోండి, ఇలా కష్టం పడితేనే మనీ వస్తుందని మీరు అర్థం చేసుకున్నప్పుడు
అప్పుడు మనీ వస్తాయండి, గుర్తుంచుకోండి. కష్టపడాలి, మార్కెట్లో కూడా కష్టపడాలి. కష్టపడి నేర్చుకుంటేనే మార్కెట్ నుంచి మనీ తీయగలరు. లేదు జస్ట్ మీరు డబ్బులు లేదు చిత్కాయతలా ఫీల్ అయ్యారనుకోండి, అస్సలు రావు, మార్కెట్ నుంచి అస్సలు మనీ రావు. మార్కెట్ని ఫస్ట్ మనీకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. మనీకి రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాతనే మార్కెట్ మీకు వర్క్ అవడం స్టార్ట్ అయ్యిద్దండి, గుర్తుంచుకోండి. మనీ ఎంత కష్టపడితే మనకి రావాలి? 10K శాలరీ ఇచ్చే జాబ్ రావాలంటే మనం ఎంత కష్టపడుతున్నాం? ఒక 50K జాబ్ రావాలంటే కష్టపడట్లేదా? ఫ్రీగా ఇస్తున్నారా? వాళ్ళు రండి నీకు నెలకి 50,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా అంటున్నారా? కంపెనీ వాళ్ళు ఇవ్వట్లేదు కదా. మనీకి వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్, దాని తర్వాత మార్కెట్ ఆటోమేటిక్గా మీకు వర్క్ అయ్యిద్ది. ఓకే, ఇంకొక పాయింట్ చెప్పాలండి. ఏంటిదంటే ఇదిగోండి, ఈ ఇన్ఫ్లుయెన్స్ అని బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. వాళ్ళు వచ్చి స్ట్రాటజీ చెప్పినంత మాత్రాన వాళ్ళకి మార్కెట్ వచ్చని అర్థమా? ఆలోచించండి మీరే. ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళకి వచ్చింది ఏదో చెప్తారు, అంత మాత్రం మార్కెట్ వాళ్ళకి వచ్చేసినట్టేనా? ఆలోచించాలండి. ఏదో ఎవరో వచ్చి ఏదో యూట్యూబ్లో చెప్పారని అది వచ్చేసి అది కరెక్ట్ అయిందని మీరు వేసారనుకోండి, ట్రేడ్ చేశారనుకోండి, ఇది 100% లాస్ అవుతారు. ఓకే, మనం సెకండ్ పాయింట్కి మూవ్ అవుదాం. సెకండ్ పాయింట్ వచ్చేసి కాల్స్ టిప్స్ ఫాలో అవటం. ఈ కాల్స్ టిప్స్ ఫాలో అవటం వల్ల ఏంటంటే మనం నేర్చుకోలేమండి. మనకు ఒక కంఫర్ట్ జోన్లో పడిపోతాం. కంఫర్ట్ జోన్ ఒక సర్కిల్ గీసేసుకుంటాం, ఈ సర్కిల్లో ఉండిపోతాం. మనం ఈ సర్కిల్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఈ సర్కిల్ దాటలేం. మార్కెట్ మనీ రావాలంటే కష్టపడాలి, కష్టపడితేనే మనీ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఒక బౌండరీలో ఉండిపోయి కాల్స్ ఎవరో ఇస్తున్నారు కదా, వర్క్ అవుతున్నాయి కదా, టిప్స్ చెప్తున్నారు కదా, ఫాలో అయిపోతా అని చెప్పి మీరు దానిలోంచి మనీ తీయాలని చూసారనుకోండి, మనీ రావండి. అంతకుముందు ఫాలో అయ్యి ఉంటారు కదా. ఈ కాల్స్ టిప్స్ ఫాలో అయ్యి ఎవరన్నా ప్రాఫిటబుల్ ఉన్నారా? ఒక ఇయర్ ట్రేడ్ చేశాక వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉన్నారా? ఉండరండి, ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే ఇక్కడ జరిగే సినారియో వేరు. మార్కెట్లో చెప్తే జరిగేది కాదు, మన ఓన్గా మన సైకాలజీతోనే మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరో ఇక్కడి నుంచి పెరిగిద్ది అన్నంత మాత్రాన్ని బై చేసాం అనుకోండి, మనీ రావు. ఫస్ట్ రావచ్చు, నెక్స్ట్ మళ్ళీ పోతాయి, వచ్చిన మనీ అంతా కూడా పోతాయి. అలా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కాల్స్ టిప్స్ కూడా ఎవరైనా ఫాలో అవుతుంటే ఆపేయాలండి. ఆపేసి మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. బయటికి వస్తేనే మీరు విజయం సాధించగలరు. అంతేగాని జస్ట్ ఆ కంఫర్ట్లో ఉండి ఎవరో టిప్స్ ఇస్తారు కదా, ఎవరో కాల్స్ ఇస్తున్నారు కదా అనేసి మీరు ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు, 100% లాస్ అవుతారు. 100 ఇవాళ వస్తుండొచ్చండి. కాల్స్ టిప్స్ ఎవరో ఫాలో అవుతూ ఉంటారు, కొన్ని రోజులు వస్తాయి మీకు, 1 నెల 2 నెలలు ఒక 6 నెలలు కూడా వస్తాయి. కానీ మిగతా 6 నెలలు పోతాయి. అలా ఒకళ్ళు ఫాలో అవటం ఆపేసి ఒకళ్ళు కాల్స్ ఇవ్వటం, ఒకళ్ళ కాల్స్ ఒకళ్ళ టిప్స్ ఫాలో అవటం కాకుండా మనం ఓన్గా ఎలా బిల్డ్ అవ్వాలి, మార్కెట్లో ఎలా సక్సెస్ అవ్వాలనేది ప్రాక్టీస్ చేయాలండి. కొన్ని చెప్తారు కదా, ఇప్పుడు మనం చెప్తున్నాం కొన్ని, వాటి మీరు ప్రాక్టీస్ చేసి స్లోగా ముందుకు రావాలి. దీనివల్ల మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వగలరు అని అనుకుంటున్నారు, వాళ్ళు మీరు ఫాలో అయ్యారనుకోండి, స్లోగా మీరు గెయిన్ అవ్వగలరు. కానీ కాల్స్ టిప్స్ ఇచ్చే వాళ్ళని అస్సలు ఫాలో అవ్వద్దండి, దయచేసి ఎవరు కూడా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే మనీ చెప్పా కదా, మనీ ఈజీ కాదు. మనీ కష్టపడితేనే మనీ వస్తాయి, స్కిల్ ఉంటేనే మనీ వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఈ కాల్స్ ఇచ్చేవాళ్ళు టిప్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక 10 కాల్స్ ఇస్తారు, దాంట్లో ఒకటి హిట్ అయింది అనుకోండి, ఒకటే హిట్ అయ్యిద్ది. ఒకటి హిట్ అయినాక రాకెట్ బొమ్మలు పెడతారండి. రాకెట్లో ఇంకా ఫైర్ వస్తున్నట్టు ఫైర్ బొమ్మ, రాకెట్ బొమ్మలు పెట్టడం, ఇన్ని డబ్బులు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇన్ని డబ్బులు సంపాదించారు, ఇన్ని లక్షలు వచ్చాయి అని చెప్పి పెడుతూ ఉంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కాల్స్ ఎన్ని, అవి హిట్ అయినాయి ఎన్ని, తర్వాత ఏం గమనించాలో తెలుసా? ఇవాళ ప్రాఫిట్ వచ్చింది, మరి రేపు లాస్ వచ్చిన రోజు చూపిరండి. ఎవరు కూడా ప్రాఫిట్ వచ్చిన రోజే చెప్పుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ప్రాఫిట్ వచ్చింది మాకు ప్రాఫిట్ వచ్చిందనే చెప్పుకుంటారు. లాస్ వచ్చిన రోజు చూడండి, వాళ్ళు చెప్పరు. కాల్స్ ఇచ్చేవాళ్ళు, టిప్స్ ఇచ్చేవాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వండి కాల్స్ ఇస్తాం, మళ్ళీ కాల్స్ కూడా ఫ్రీగా ఇస్తారా ఏమన్నా, మళ్ళీ డబ్బులు కట్టాలి వీటికి. దీనికి నెలకు ఒక 10,000 లేదా 5,000 వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్ పెట్టేసుకుంటారు. 10K 5K ఇవ్వండి మంత్లీ, మీకు కాల్స్ ఇస్తామంటారు. అసలు ఒక లాజిక్ మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ మనం ఈ 10K 5K వాళ్ళు తీసుకొని మీ దగ్గర కాల్స్ ఇచ్చే బదులు వాళ్ళే ట్రేడ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు కాల్స్ ఇస్తున్నారు ఆలోచించాలి కదా. ఇప్పుడు వాళ్ళ డబ్బుల కోసం మీకు కాల్స్ ఇస్తున్నారు, మీకు కాల్స్ ఇచ్చే బదులు వాళ్ళే ట్రేడ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు వాళ్ళు కాల్స్ ఎందుకు ఇస్తున్నారు? అదంతా కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. ఆలోచించుకొని రియాలిటీ ఏంది, వస్తాయా, నిజంగానే వస్తాయా, రావా అనేది మీరు ఒక పాయింట్ పట్టుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. అలా కాల్స్ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, లాస్ అవుతారండి, మళ్ళీ లాస్ వస్తుంది, మళ్ళీ ఫెయిల్ అవుతారు మార్కెట్లో. ఈ కాల్స్ టిప్స్ ఇచ్చేవాళ్ళని గమనించండి, ఏమైందంటే హిట్ అయింది అనుకోండి, ఇక రాకెట్లు పెడతారు కదా,
హిట్ అవ్వలేదు అనుకోండి మార్కెట్ మీద వేస్తారు. మార్కెట్ ఇవాళ ట్రిక్కీ మార్కెట్, రేంజ్ బాండ్ మార్కెట్, మనం అనుకుంది జరగలేదు, హై క్రాస్ అయితే పోయిద్ది అనుకున్న పోలేదు అని మార్కెట్ మీద నెట్టేస్తారు. వీళ్ళంతా కూడా మార్కెట్ మీద వేసేస్తారు. మార్కెటే తప్పు, మాదేం తప్పు లేదు, మార్కెట్దే తప్పు అని అలా మార్కెట్ మీద వేసేస్తారు. అప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఆ మార్కెట్ బాగాలేదేమో అని అట్లా అటు సైడ్ ఆలోచిస్తారండి ప్రతి ఒక్కళ్ళు. ఇది ఆలోచించరు, అంటే వీళ్ళు కరెక్ట్గా చెప్పలేదేమో అని ఆలోచించరు, మార్కెట్ మీద నెట్టేస్తారు. మార్కెట్ మీద ఫ్రస్ట్రేట్ అవుతారు, కోపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ మీద కోపం పడితే ఏం రాదండి మనకి, నిల్లు, జీరో వస్తుంది. మార్కెట్ మీద కోపపడద్దు ఎప్పుడు. మార్కెట్ దాని అంతా అది వెళ్తూ ఉంటుంది. మనం దాని అండర్స్టాండింగ్ ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు. కరెక్ట్గా ఎవరైతే అండర్స్టాండ్ చేసుకున్నా వాళ్ళకి డబ్బులు వస్తాయి, కరెక్ట్గా ఎవరైతే అండర్స్టాండ్ చేసుకున్నా వాళ్ళకి పోతాయి. అలానే మీరు ఈ కాల్స్ టిప్స్ ఫాలో అయ్యారు అనుకోండి, వాళ్ళు ఎలానో వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు ఉంటుంది. వాళ్ళు అసలు వస్తే రావు మనకు తెలియదు, వాళ్ళు అసలు రియల్ ఫేకో మనకు తెలియదు. ఈ డబ్బులు తీసుకుంటారు, 10Kనో 5Kనో 30Kనో తీసుకుంటారు, ఇలా కాల్స్ ఇస్తూ ఉంటారు. మన వాళ్ళు ఏమో దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోతారు. ఈ స్టేజ్లో ఎవరైనా ఉంటే మాత్రం ఆపేయాలండి. ఇవన్నీ ఆపేసుకుంటే మీరు కష్టపడితే కొంచెం సర్కిల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారనుకోండి, మార్కెట్లో నుంచి మనీ తీయగలరు. ఓకే, మన థర్డ్ పాయింట్ వచ్చేసి ట్రేడింగ్ వితౌట్ నాలెడ్జ్ అండి. మనీ ఉంటాయి కొంతమంది దగ్గర, మనీ ఉండేసి మార్కెట్లోకి మనీ తెచ్చేస్తుంటారు. ఏం నేర్చుకోరు. ఎవరో చెప్తారు మార్కెట్ పెరిగిద్ది అనుకోండి కాల్ బై చేయండి, మార్కెట్ పడిద్ది అనుకోండి పుట్టు బై చేయండి అని చెప్తారు. జనరల్గా అది అందరికి తెలిసి ఉంటుంది. అది ఒకటే తెలుసుకుంటారు, మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. ఇంకా ఒక 10Kనో 5Kనో ఒక 30కో 20 ఎంతో తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అవి లాస్ అవుతారు, 100% అవి లాస్ అవుతారు. లాస్ అయితే అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ మనీ తీసుకురావాలనే చూస్తారండి. అలా కాదు, మార్కెట్ మనం చేయాలన్నప్పుడు మీరు బిగినర్ కాబట్టి, ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఏంటి చెప్పండి. ట్రేడింగ్ అనేది స్కిల్ అండి. ఇది ఒక స్కిల్. దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తాం, ఇంకా డీటెయిల్గా అర్థమైంది. ఎగ్జాంపుల్గా మీరు క్రికెట్ని తీసుకుందాం. ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు, ఒకటి మీరు ఇంకొకటి ధోని అనుకుందాం. ధోని ఒక సైడ్ ఆడుతున్నాడు, ఒక గేమ్ ఆడుతున్నాడు. మీరు ఒక సైడ్ ఉన్నారు, మీరు అంటే నేనైనా ధోని అయినా. మన బౌలర్ వచ్చేసి మలింగాని తీసుకుందాం. ఒక 6 బాల్స్ వేసాడు మలింగా, 6 బాల్స్ వేసాడు. ఎవరు ఎక్కువ స్కోర్ కొట్టగలరు చెప్పండి. మీరు ఎక్కువ స్కోర్ కొడతారా, ధోని ఎక్కువ స్కోర్ కొడతాడా? ధోని ఎక్కువ కొడతారు కదా, దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. ధోనియే కొట్టగలరు మనకంటే, మీకంటే నాకంటే ధోని ఎక్కువ కొట్టగలరు. ఎందుకు ఆలోచించండి. వాళ్ళు సీనియర్లు అండి. మలింగా బౌలర్ అయిన సీనియరే, ధోని కూడా సీనియరే. కాబట్టి వాళ్ళు వాళ్ళ స్టైల్ ఆఫ్ బౌలింగ్ని వీళ్ళు దాన్ని క్యాచ్ చేసి కొట్టగలరు. అంతేగాని మనం కొట్టలేము. ఆ బాల్ స్పీడ్కి మనం భయపడిపోతాం. లేదు ఒక పొరపాటున మీకు ఒక బాల్ కొట్టారనుకోండి, పొరపాటు బ్యాట్ అడ్డు పెట్టుకున్నారు, బ్యాట్ అడ్డు పట్టుకోవాలి, అది 4 వెళ్ళిపోయింది అనుకోండి, అంత మాత్రాన మనకి క్రికెట్ వచ్చేసినట్టేనా? వీళ్ళతో పాటు మనం ఆడగలమా? ఆడలేం కదా. ఫస్ట్ బాల్ మీరు కొట్టగలిగినా సెకండ్కి, రెండో బాల్కైనా మూడో బాల్కైనా మనం అవుట్ అవ్వాల్సిందండి. చెప్పలేం, ఒకసారి డక్అవుట్ కూడా అవ్వచ్చు. అలా ట్రేడింగ్ అనేది ఏం చేయాలంటే స్కిల్లా చూడాలి. స్కిల్లా చూసి దాన్ని ప్రాక్టీస్ చేయాలండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రో అవ్వగలరు. ఇప్పుడు మార్కెట్ అంటే ఎవరండి? ఎవరెవరో ఎందుకు అనుకుంటున్నారు మీరు? మార్కెట్ అంటే ఎవరో కాదండి, మీరు నేను అందరు మనుషులే, డబ్బుల కోసం వచ్చే వాళ్ళే. ఇప్పుడు నేనేదో ఒక టెక్నిక్ వాడతాను కదా, మీరు ఒక టెక్నిక్ వాడతారు. అలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారండి. ఇప్పుడు మనం 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 10 years ఉంటుంది, ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రోలు ఉంటారు, దానిలో హైలీ స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళని మనం దాటగలమా? మనం చిన్న వాళ్ళం అండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గర మనీ కూడా చాలా ఉంటాయి. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు మార్కెట్ అంటే. అలా ధోని లాంటి ప్లేయర్స్ ఉంటారు, మలింగా లాంటి ప్లేయర్స్ ఉంటారు. మనం వచ్చేసి వాళ్ళతో పాటు కొట్టేద్దాం అనుకుంటే కుదరదండి, అలా జరగదు. స్కిల్ నేర్చుకొని వచ్చామనుకోండి, కనీసం మనం బాల్ ఆపుకోగలం, 6 బాల్ని ప్లే చేయగలం. 6 కొట్టడం పక్కన పెట్టేయండి, అసలు ఈ 6 బాల్స్ ఆడగలుగుతాం వికెట్ పడకుండా. అలా ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, ఫస్ట్ స్కిల్ పెంచుకోవాలండి. మార్కెట్లో స్కిల్ని పెంచుకొని మార్కెట్లోకి వచ్చారనుకోండి, కనీసం ఆ బాల్స్ని మీరు డిఫెన్స్ చేయగలరు, అడ్డుకోగలరు. లేదనుకోండి, ఫస్ట్ డైరెక్ట్ ఏం లేకుండా మార్కెట్లో దిగారనుకోండి, ఖచ్చితంగా భయపడిపోతారు. మార్కెట్ని తిట్టుకోవడం తప్ప, ఆ మలింగాన్ని తిట్టుకోవడం తప్ప, వాడు బౌలింగ్ అట్టేతను అనుకోవడం తప్ప మనం వాళ్ళని కొట్టలేము. గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళే విన్ అవుతారు, అర్థమైందా? అలానే ఇది కూడా, ఎవరు ప్రో అయితే, ఎవరికి స్కిల్ బాగుంటే వాళ్ళు మాత్రమే ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. అలా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్కిల్ పెంచుకోండి. స్కిల్ పెంచుకొని ముందుకు రండి, సక్సెస్ ఖచ్చితంగా అవుతారు, 100% అవుతారు. మనీ కాదు ఇంపార్టెంట్, స్కిల్ ఇంపార్టెంట్. స్కిల్ ఉందనుకోండి మీరు ఎలా ఏం చేయొచ్చు. ఓకే, మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఓకే, మనం 4th పాయింట్ వచ్చేసి పిఎన్ఎల్ అండి. ఈ పిఎన్ఎల్ ఉంటాయి కదా, ఈ పిఎన్ఎల్ ఒకళ్ళ పిఎన్ఎల్ చూసేసి గ్రీడీ ఫీల్ అవుతారండి. దాంతోపాటే గ్రీడీ ఇంకా ఎప్పుడు వస్తుంది, గ్యాంబ్లింగ్ చేసేటప్పుడు కూడా గ్రీడీ వస్తుందండి. అంటే గ్యాంబ్లింగ్ చెప్తా, ఫస్ట్ ఒక 10,000 పెట్టేసి నెక్స్ట్ డే 10,000 కావాలి మన వాళ్ళకి.
10K పెడతాం, ఇలా 10K పెట్టేసి ట్రేడ్ చేస్తాం, ఇంకో 10K కావాలి మనకి. ఈసారి ఆ 20K తీసుకెళ్ళి ఇంకో 20K కావాలని చూస్తారు. అలా మంత్కి వచ్చేసి లెక్కలు వేసుకుంటారు. ఇంకా నెలకు వచ్చేసి 1,00,000 వస్తుంది, 10 లక్షలు వస్తాయి, 10,000తో ₹1,00,000 తీసేయచ్చు నెలకి. అలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తారండి. దాన్నే మనం గ్యాంబ్లింగ్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు. సెకండ్ వచ్చేసి మనీ అంత ఈజీగా రావు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనీ అంత ఈజీగా వస్తే అసలు వీళ్ళందరూ పని ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ ప్రపంచం అంతా వర్క్ ఎందుకు చేస్తుంది? ఆలోచించాలి కదా. అంత ఫ్రీగా మనీ వస్తాయా? అలా జరగదండి ఎప్పుడు. మనీ అనేవి ఫ్రీగా రావు. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి గ్యాంబ్లింగ్ లాగా చేయొద్దు. 10,000 పెట్టి 10,000 తీయాలని చూడొద్దు. దాని ఒక పర్సంటేజ్ లెక్కలో చూడాలండి. మనం సపోజ్కి 1,00,000 తీసుకొచ్చాం అనుకోండి, మంత్లీ 2%, ఒక బిగినర్కి ఒక 2% తీయగలిగాడు అనుకోండి, ఆ 2% వస్తుంది. లేదు 1,00,000కి ఒక 5% వచ్చింది మనకి మంత్లీ. అలా మీరు కాంపౌండ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ 1,00,000 పెట్టి 10,000 పెట్టి 10,000 తీయాలి, 1,00,000 పెట్టి 1,00,000 తీయాలి, 10 లక్షలు పెట్టి 10 లక్షలు తీయాలి అనేది చూడొద్దు. అది కూడా డైలీలో చూస్తుంటారు. ఇక్కడ నేను చెప్పేది మంత్లీ సంబంధించి. ఇలా మీరు స్లోగా గ్రో అయ్యారు అనుకోండి, 5% అలా 10% దా తీయొచ్చండి. 10%, 15% దా తీయొచ్చు స్కిల్ ఉంటే. మార్కెట్ డిసైడ్ చేస్తుంది ఎంత ఇవ్వాలి ఏంటి అనేది. మీరు కరెక్ట్గా స్కిల్ డెవలప్ చేసుకొని ముందుకు వచ్చారనుకోండి, మార్కెట్ డిసైడ్ చేస్తుంది మీకు ఎంత ఇవ్వాలనేది. అంత ఇచ్చేసి మార్కెట్ వెళ్ళిపోయింది. కానీ మీరు ఇలా వచ్చారనుకోండి, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ మార్కెట్ తీసేసుకొని వీళ్ళకి ఇస్తుంటుంది. ఎవరైతే డిసిప్లిన్ ఫాలో అవుతుంటారో వాళ్ళకి వెళ్తాయి మనీ. అర్థమైందా? ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ లా చూడాలి. ఇప్పుడు ఒక షాప్ మనం పెట్టాం అనుకోండి, ఎగ్జాంపుల్గా 10 lakhs ఇన్వెస్ట్ చేసాం మనం. 10 lakh ఇన్వెస్ట్ చేసి ఒక జనరల్ స్టోర్ పెట్టాం అనుకుందాం. 1 month తర్వాత 10 lakhs ఆశిస్తాం మనం. 10 lakhs పెట్టాం, 10 lakhs వస్తాయి అని అనుకుంటావా? అనుకోం కదా. ఎంత వచ్చిందో చూసుకుంటాం. ఈ నెల 30K మిగిలింది మనకి అన్ని ఖర్చులు పోయి అని అనుకుంటాం కదా. అలానే అండి, 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక షాప్ పెట్టేసి 30K రిటర్న్ వచ్చింది అనుకోండి, మనం చాలా ఎక్కువ ఫీల్ అవుతామండి. కానీ ఇక్కడ మాత్రం 10K పెట్టి 10K కావాలి, 20K పెట్టి 20K కావాలి, అలా కావాల్సి. ఇక్కడేమో పర్సంటేజ్ చూస్తాం, ఇక్కడేమో గ్యాంబ్లింగ్ చేస్తాం మార్కెట్లో. అలా ఈ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్లో కూడా మార్కెట్లో సస్టైన్ అవ్వలేరండి, వెళ్ళిపోవాల్సి ఉంటుంది మార్కెట్లోంచి. ఇలా అయితే మీరు ఎంత ట్రై చేయండి, మార్కెట్ మీద ఎంత సీరియస్ అయితే అంత మనీ వెళ్ళిపోతుంటాయి, మార్కెట్ తీసేసుకుంటూ ఉంటుంది. అలా మార్కెట్ మీద కోప్పడకూడదంటే మనం ఈ పర్సంటేజ్ ఈ షాప్ బిజినెస్ లెక్క చూడండి. ఎలా అయితే 10 lakhs ఇన్వెస్ట్ చేసాం, మనకి ఎంత రిటర్న్ వచ్చింది. ఇది కూడా షాప్ బ్లైండ్గా వెళ్ళిపోయి పెట్టాం కదా, షాప్ని కొంచెం అనాలిసిస్ చేస్తాం. ఎక్కడ పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి, ఏ షాప్ పెడితే మంచిగా వర్క్ అయ్యింది, మనకి ఏ స్కిల్ ఉందో చూసుకొని పెడతాం కదా షాపు. అలానే అండి, ఒక షాప్ పెట్టేటప్పుడు ఎలా అయితే అనాలిసిస్ చేసి షాప్ పెడతాం, ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం అనాలిసిస్ రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. కొంచెం ఎక్కువ అమౌంట్ అనుకోండి, రిస్క్ తక్కువ ఉంటుంది, స్ట్రాటజీలు ఉంటాయి, స్ట్రాటజీలు ఉంటాయి. ఆప్షన్స్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మార్కెట్ అర్థం చేసుకునే దాన్ని బట్టి మీరు పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ తీసుకోవచ్చు. ఇలా బిజినెస్ లాగా. గ్యాంబ్లింగ్ లాగా చేశారనుకోండి, మార్కెట్లోంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ ఇంకోటి చూద్దామండి. పిఎన్ఎల్స్ అండి. ఈ పిఎన్ఎల్స్ బాగా ఇబ్బంది, ప్రతి ఒక్కరికి బాగా డిస్టర్బ్ చేస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో టైపు. ఒకళ్ళు వచ్చేసి ఇయర్లీ పిఎన్ఎల్ అంటారు, మంత్లీ పిఎన్ఎల్ అంటుంటారు. ఒకళ్ళు ఇంకా మరీ దారుణంగా ఉంటుంది, డైలీ పిఎన్ఎల్స్. ఈ డైలీ పిఎన్ఎల్స్ ఎవరైతే పెడుతున్నారో, డైలీ మంత్లీ పిఎన్ఎల్స్ పెడుతుంటారు కదా, వీళ్ళు ఫస్ట్ అసలు నమ్మొద్దు. వీళ్ళంతా కూడా మ్యాక్సిమం ఫేకే ఉంటారు వీళ్ళు. గమనించండి, మీరే గమనించండి. ఈ డైలీ పిఎన్ఎల్ మంత్లీ పిఎన్ఎల్ చూపించే వాళ్ళని చూసి వాళ్ళు ఖచ్చితంగా చూడండి, చివరిలో ఏదో ఒక యాడ్ ఇస్తారు. ఇదిగో మా కోర్స్ జాయిన్ అవ్వండి, మేము టిప్స్ ఇస్తాం, మీరు ఫాలో అయిపోండి, మీరు డబ్బులు వస్తాయి, మీరు కోటీశ్వర్లు అయిపోతారని చెప్తుంటారు. లేకపోతే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లేదు కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ ప్రెస్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి అంటుంటారు. వాళ్ళే ఉంటారండి వీళ్ళు ఫస్ట్ ఈ ఫేక్ పిఎన్ఎల్ చూసి బాగా మార్కెట్ బాగా ఎక్కువైపోయింది. ఇలాంటి వాళ్ళ వల్ల కూడా ఎక్కువ మంది లాస్ అవుతున్నారు. మన వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళ వల్లే లాస్ అవుతున్నారు. ఫస్ట్ అసలు పిఎన్ఎల్ఏ చూపించలేదు అనుకోండి, ఎంత వస్తుంది అని చెప్పి ఆలోచిస్తారు కదా. అందుకే మన దాంట్లో అలాంటి ఏం చెప్పట్లేదండి. పిఎన్ఎల్ గురించి, ప్రాఫిట్ గురించి మనం ఏం చెప్పట్లేదు. మనకి మెయిన్ ఏంటంటే గ్రీడీ రాకూడదు. ఇప్పుడు నేను ₹1,00,000 చూపించాను అనుకోండి, అబ్బా నేను చెప్పి ట్రేడ్ చేస్తాను, ₹1,00,000 వస్తున్నాయి అని మీరు కూడా ట్రేడ్ చేయాలని చూస్తారు కదా. అలా మన వల్ల ఒకళ్ళు లాస్ అవ్వకూడదు అనేదే మన ఫీలింగ్ అండి. అందుకే మనం ఎటువంటి ప్రాఫిట్ లాస్లు మనం చెప్పట్లేదు. మనం ఓన్లీ మార్కెట్ సంబంధించిన సైకాలజీ మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీరు ఇంకొకటి కూడా ఆలోచించాలండి. ఈ ప్రాఫిట్ చూపిస్తున్నారు కదా, ప్రాఫిట్ లాస్ చూస్తూ ఉంటారు కదా, వీళ్ళు ప్రాఫిట్ చూపించినంత మాత్రం వీళ్ళకి మార్కెట్ వచ్చిందనే, మార్కెట్ వచ్చని అర్థమా? ఆప్షన్ స్ట్రాటజీలో కొన్ని స్ట్రాటజీలు ఉంటాయండి. సింపుల్గా ఎక్కువ క్యాపిటల్ ఉందనుకోండి, బ్లైండ్గా ఈజీగా డబ్బులు వస్తాయి, ట్రేడింగ్ రాకపోయినా డబ్బులు వస్తాయి వాళ్ళకి. లేదు అలా కూడా కాదు, ఫేక్ పిఎన్ఎల్ ఇచ్చే సాఫ్ట్వేర్లు చాలా ఉంటాయండి. మీరు వెళ్ళి గూగుల్లో కొట్టండి, లేదు కొన్ని టెలిగ్రామ్ లింకుల్లో కూడా ఉంటాయి. ఫేక్ యాప్లు ఇస్తాం, వాటిలో మీరు పిఎన్ఎల్ చూపించుకోవచ్చు అని కూడా వస్తాయి.
అంత మాత్రం వీళ్ళకి ట్రేడింగ్ వచ్చని అనుకుంటే మాత్రం మీరు చాలా రాంగ్ మిస్టేక్ చేసినట్టే. మీరు అనవసరం టైం వేస్ట్ అయిపోయినట్టే. మార్కెట్ని తిట్టుకుంటారు ఖచ్చితంగా. 1 ఇయర్కో 2 ఇయర్స్కో మీరు మార్కెట్లోంచి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఇక్కడ మనం చూడాల్సింది వీళ్ళకి పిఎన్ఎల్, వీళ్ళ ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో కాదు. వీళ్ళ వల్ల మీరు లాస్ అవుతూ ఉంటారు. ఎవరు డబ్బులు పోతున్నాయి? మీ డబ్బులే కదా పోతున్నాయి. అలా ఇలాంటి వాళ్ళు అసలు ముందు నమ్మొద్దు. డైలీ పిఎన్ఎల్ చూపించాలని అసలు నమ్మొద్దు. వీళ్ళంతా మ్యాక్సిమం ఆ కోర్సులు అమ్ముకోవటం, కాల్స్ ఇచ్చుకోవటం అవే ఉంటుందండి. వీళ్ళని కూడా నమ్మొద్దండి. ఈ ఇయర్లీ పిఎన్ఎల్ చూపించే వాళ్ళు కూడా కొంతమంది రైట్ ఉండొచ్చు, కొంతమంది రాంగ్ ఉండొచ్చు. ఓకే, నేనేం చెప్తున్నా అంటే ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే పిఎన్ఎల్ చూడొద్దండి. ఫస్ట్ వాళ్ళు చెప్పేదాంట్లో లాజిక్ ఉందా లేదా చూడండి. ఓకేనా? లాజిక్ ఉంటేనే వాళ్ళు ఫాలో అవ్వండి. లేదనుకోండి అవాయిడ్ చేసిండి. పిఎన్ఎల్ చూసి మీరు ఆగిపోయారంటే ఇంక అక్కడే ఆగిపోతారు. ఖచ్చితంగా మీరు మార్కెట్లోంచి ఎగ్జిట్ అవుతారు. ఖచ్చితంగా ఈ ఇయర్కో కాదు, నెక్స్ట్ ఇయర్కైనా ఎగ్జిట్ అవుతారు. లేదు దాని నెక్స్ట్ ఇయర్కైనా ఎగ్జిట్ అవటమే. మార్కెట్ని తిట్టుకోవటం తప్ప మీరు మార్కెట్లో మనీ తీయలేరు. ఈ గ్రీడీ ఎందుకు వస్తుంది చెప్పండి? గ్రీడీ ముందు ఎందుకు రాశా అంటే ఇందుకే. ఈ గ్రీడీ రావడానికి కారణం ఈ రెండు. ఈ పిఎన్ఎల్ చూడటం, వాళ్ళకి చెప్పి వాళ్ళ పిఎన్ఎల్ చూడటం, గ్యామ్లింగ్ లాగా చేయటం, మార్కెట్ని 10,000 పెట్టి 10,000 తీయాలని చూడటం. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, 10,000కి 10,000 అట్లా హెవీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఈ గ్రీడ్ వస్తుందండి. లేకపోతే ఎందుకు వస్తుందండి? రాదు. ఇప్పుడు మనం షాప్ పెట్టి 10 lakhs పెట్టి నెలకు 30,000 వస్తే గ్రీడ్ వస్తుందా? వచ్చిన కస్టమర్ కాడల్లా 100 ఎక్స్ట్రా వేద్దాము, చూసుకోకుండా మనం తీసుకుందామని చూడం కదా. అలానే ఇది కూడా అలా చూసారనుకోండి ఖచ్చితంగా కస్టమర్ మీ షాప్కి రాడు. అప్పుడు ఈ 30K కూడా రావు, షాప్ మూసేయాల్సి ఉంటుంది. అలానే ఇది కూడా అండి. ఈ గ్రీడీ రాకూడదంటే ఒక బిజినెస్లా చూడాలి ట్రేడింగ్ని. అప్పుడు మీకు ఈ గ్రీడ్ రాకుండా, ఈ పిఎన్ఎల్ చూడకుండా, గ్యామ్లింగ్ లా చేయకుండా చేయండి, మార్కెట్ మీకు వర్క్ అయ్యిద్ది. ఓకే, అసలు మనం మెయిన్ పాయింట్కి వద్దామండి. మెయిన్ వచ్చేసి 5th పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా మరి ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో అవద్దంటున్నారు, కాల్స్ని ఫాలో అవద్దంటున్నారు, ట్రేడింగ్ నాలెడ్జ్ తెచ్చుకోమంటున్నారు, మరి గ్రీడీ వద్దు, మార్కెట్ వాళ్ళు పిఎన్ఎల్ చూడొద్దు అంటున్నారు. మరి ఏం చేయాలంటే మీరు మార్కెట్ని ఒక గురువులా తీసుకోవాలండి. మార్కెట్ మన గురువు. మనం ఏది నేర్చుకోవాలన్నా మార్కెట్లో నుంచే నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రైస్ ఎందుకు మూవ్ అయ్యిద్ది అనేది తెలుసుకోండి ఫస్ట్. దాని తర్వాత దాని ప్రైస్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు, క్యాండిల్స్తో ఎలా చూడాలి, అవి బేసిక్స్ ఉంటాయండి. యూట్యూబ్లో కానీ ఎక్కడైనా బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి తర్వాత మీరు మార్కెట్లో వాటిని అప్లై చేసి ఎలా వర్క్ అవుతుంది ప్రతి చోట మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని వాళ్ళని ఫాలో అవటం ఆపేసి మార్కెట్ని ఒక గురువులా తీసుకొని మార్కెట్లోంచే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి మార్కెటే మనకు నేర్పిస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తం మార్కెటే చెప్తుంది. మీరు అనవసరంగా వీళ్ళందరినీ ఫాలో అనుకోండి, మార్కెట్ని ఫాలో అవ్వకుండా వీళ్ళు ఫాలో అయితే మనం ఏం చేయాలనేది ఒక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అందుకని మనం ఏం చేయాలంటే మార్కెట్ని గురువులా తీసుకోండి, మార్కెట్ నుంచి నేర్చుకుంటూ రండి. అప్పుడు ఖచ్చితంగా మార్కెట్ నుంచి మీకు మనీ వస్తాయి. మీరు 10K తీసుకొని వచ్చి మార్కెట్లోకి వచ్చినా, లేదు 10 crores తీసుకొని వచ్చి మార్కెట్లోకి వచ్చినా, మార్కెట్కి మీరు ఎంత అమౌంట్ చేస్తున్నారు, మీరు బిగినరా సీనియరా అనేది ఎవరికి తెలియదండి. మార్కెట్కి ఒకటే తెలుసు. మార్కెట్లో ఎవరైతే డిసిప్లిన్ ఫాలో అవుతారో, ఎవరైతే రిస్క్ రివార్డ్ ఫాలో అవుతారో, ఎవరైతే మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతారో వాళ్ళ దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకోదండి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోదు. ఎందుకంటే మనం ఫాలో అవుతాం కాబట్టి, రూల్స్ ఫాలో అవుతాం కాబట్టి డబ్బులు తీసుకోదు. కానీ డబ్బులు ఇవ్వదు. డబ్బులు ఎప్పుడు ఇస్తుంది? మీకు స్కిల్ ఉంటే డబ్బులు ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో డిసిప్లిన్, రిస్క్ రివార్డ్, మనీ మేనేజ్మెంట్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మార్కెట్ మీ దగ్గర నుంచి మీకు లాస్ రాదు. లాస్ రాకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి మిమ్మల్ని. మీకు ఇవి షీల్డ్ లాగా అనమాట, అడ్డు పెట్టుకోవడానికి. మిమ్మల్ని మార్కెట్ నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవచ్చు. డబ్బులు మీరు క్యాపిటల్ని కాపాడుకుంటూ రావచ్చు ఈ 3 ఫాలో అయితే. మరి డబ్బులు ఎలా సంపాదించాలి అంటే స్కిల్ రావాలండి. మీకు మార్కెట్ అండర్స్టాండింగ్ రావాలి. ఈ స్కిల్ మీకు వస్తే ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. మరి ఈ స్కిల్ ఎక్కడ నేర్చుకుంటారు చెప్పండి? మార్కెట్ నుంచే నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం మీకు రాదు. మీరే మార్కెట్లోంచి కష్టపడాలి, నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మార్కెట్లో మీకు స్కిల్ వస్తుంది. స్కిల్ వచ్చాక ఏం చేయాలి? ఈ 3ని మీరు ఫాలో అయ్యి పోయేటప్పుడు ఆపుకుంటూ ఉండాలి. మన మనీని తీసుకునేటప్పుడు కాపాడుతూ ఉండేవి. దీని ద్వారా ప్రాఫిటే వస్తుంది. పెట్టుకోండి. ఓన్లీ మీకు స్కిల్ వస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, కానీ లాస్ కూడా వస్తుంది. లాస్ కూడా ఎలా పడితే అలా వస్తుంటుంది, ఎక్కువ వస్తుంటుంది. ఈ ఫాలో అయ్యారనుకోండి మీ లాస్ని కాపాడుతూ ఉంటాయి. అలా మీరు కంట్రోల్ చేయగలరు. కాబట్టి స్కిల్, రిస్క్ రివార్డ్, మనీ మేనేజ్మెంట్, డిసిప్లిన్ 3 ఫాలో అవ్వాల్సిందండి. 3 ఫాలో అవ్వాలి, స్కిల్ కూడా రావాలి. అప్పుడు మాత్రం మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వగలరు. ఈ రోల్ ప్లే చేసేది మొత్తం కూడా సైకాలజీ అండి. మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే మెయిన్ కావాల్సింది ఏంటి? సైకాలజీ కావాలి. ఆ సైకాలజీ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇలా చాలా వీడియోస్ కూడా వస్తాయండి. ఖచ్చితంగా ఇంకా చేద్దాం. ఇంకా మన వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. ఇవన్నీ ఇంకా మంచి సైకాలజీ పాయింట్స్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాం. మార్కెట్ని ఎలా చూడాలి, ఎలా వర్క్ అయ్యిద్ది మార్కెట్, అలా ప్రతి పాయింట్ కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.
ఓకే, ఫైనల్గా నేనేం చెప్తున్నా అంటే వీటిలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 4 పాయింట్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళు అర్జెంటుగా ఆపేయాలండి. వీటి ద్వారా మీరు మార్కెట్లో మనీ తీయలేరు. ఈ 5th పాయింట్ ద్వారానే మార్కెట్ నుంచి మనీ తీయగలరు. ఓకేనా? ఈ 5th పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలి. మార్కెటే ఒక గురువు. మార్కెట్లోంచే నేర్చుకోవాలి. మనం మార్కెట్లోంచే డబ్బులు తీయాలి, మార్కెట్లోంచే నేర్చుకోవాలి. అప్పుడు మాత్రం మనం సక్సెస్ అవ్వగలం. కానీ ఇలాంటివి ఫాలో అయితే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. ఇవాళ లాస్ అవ్వకపోవచ్చు, 1 year తర్వాత లాస్ అవుతారు, లేదా 2 years తర్వాత లాస్ అవుతారు. అలా లాస్ అయితే ఎప్పటికప్పుడు లాస్ అవ్వాల్సిందే అండి. ఇది ఉంటే ఎప్పటికీ మీరు ఒక స్కిల్ కాబట్టి మీరు ఎప్పుడు దాంట్లో సక్సెస్ అవుతూనే ఉంటారు. అలా అందుకని మార్కెట్ ఒక గురువుగా తీసుకోండి, కష్టపడండి, మనీకి వాల్యూ ఇవ్వండి, డిసిప్లిన్ ఫాలో అవ్వండి, మార్కెట్ నుంచి మనీ వస్తాయి. ఇవి మీరు ఫాలో అయ్యారనుకోండి, ఇందులో మీరు ఉండరండి, దీంట్లో మీరు ఉండరు. ఈ టాప్ 5%లో కానీ 1% ఏదైనా తీసుకోండి, దీంట్లో ఉంటారు మీరు. గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఉండాలంటే ఇవి రావాలి. మీకు కష్టపడాలి, కష్టపడితేనే దీంట్లో ఉండగలరు. లేదనుకోండి దీంట్లో ఉండిపోతారు, మార్కెట్ని తిట్టుకుంటారు. దీంట్లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకు? ఈ ఫాలో అయితే ఇది నేర్చుకున్నారనుకోండి దీంట్లో ఉంటారు. అలా కష్టపడండి, అనుకుని సాధించండి. మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి. ఈ వీటిలో మీరు దేనివల్ల లాస్ అయి ఉంటే కామెంట్ చేయండి. ఇది సబ్జెక్ట్ కాదండి, సైకాలజీ కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళు కూడా లాస్ అవ్వకుండా ఎలా మార్కెట్లో సక్సెస్ అవ్వాలనే దాని గురించి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయ్యిద్ది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.